నేను కళ్ళు మూసుకున్నాను, మీ మాటలు వింటున్నాను, మీరు చెప్పండి. నేనేమో నిద్రపోవట్లేదు, ఏదో అట్లా మూసుకున్నాను, అలా ఉన్నాను అంతే. చెవులు వినపడుతున్నామో నేను వింటున్నాను అనేటువంటి ఆలోచన కొంతమందికి ఉండొచ్చు. ఆ ఆలోచనలో నుంచి ప్రతి ఒక్కరు కూడా బయటికి రావాలి. ఎందుకనంటే మనం చూడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యాన్ని వినాలి, చూడాలి, దాన్ని అనుభవించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుని వాక్యము ఎటువంటిది అంటే, ఆ వాక్యము మానవుని జీవింపజేస్తుంది. ఇంకో భక్తుడు పాడతాడు పాట, నీ వాక్యము నన్ను ఏం చేస్తుందంట, బ్రతికించెను అన్నాడు. ఏంటి వాక్యములు ఏముంది? ప్రాణం ఉంది. ఏముంది చెప్పాలి, అందరూ కళ్ళు తెరవాలి. అందరూ ఏముంది? ప్రాణం ఉంది. ఏముంది? దేనిలో? వాక్యములు. ఎందుకని ప్రాణం ఉందని మనం చెప్పొచ్చు అంటే, మొన్న ఆల్నైట్ ప్రేయర్ రోజు కూడా మీకు చెప్పాను ఒక విషయాన్ని. అదేంటంటే, అపోస్తులు అంటే పౌలు గారు ఆ రాత్రంతా కూడా దేవుని వాక్యము విస్తరించి మాట్లాడుతూ ఉండడాన్ని బట్టి చాలా పొద్దుపోయిందట. ఏం పోయింది? చాలా పొద్దుపోయిందంటే మహా అనుకుంటే మనం 9 అయిందో 10 అయిందో అనుకుంటాం. కాదు, అక్కడ అర్ధరాత్రి అయిపోయింది. 12 గంటలు దాటిపోతా ఉంది. ఆ 12 గంటలు దాటిపోతా ఉన్నప్పుడు ఒకడు కిటికీలో కూర్చోడు. కిటికీలు పెట్టలేదే మరి వాళ్ళు, మాకు తెలియదు మరి ఆ విషయం. ఆ కిటికీలో కూర్చున్నాడట ఒకడు, ఐతూకు అనేటువంటి వ్యక్తి. ఆ కిటికీలో కూర్చొని కాసేపు ఇటు చూస్తున్నాడు, బజార్లో వెళ్ళి అతను అటు చూస్తున్నాడు. నాకు తెలిసి హాలు ఫుల్ అయిపోయి ఉంటుంది, లేకపోతే ఆ సేవకుడు ఆయన కింద కూర్చోయి అనేవాడే. కానీ ఫుల్ అయిపోవటంలో సేవకుడు కూడా ఏం మాట్లాడిన పరిస్థితి. కాకపోతే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు,